హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో గులాబ్ జామున్ని ఇంట్లో ఉన్న వాటితోని చాలా సింపుల్గా అండ్ స్పాంజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట మనం ప్యాకెట్స్ తెచ్చుకొని వాటిని సరిగ్గా కనుక రౌండ్ చేసుకోకపోతే బ్రేక్ అయిపోయి గులాబ్ జామున్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు. బట్ ఇక్కడ నేను చిన్న చిన్న టిప్స్తో అలానే ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇన్స్టెంట్ గులాబ్ జామున్. దీనికోసం ముందుగా బ్రెడ్ స్లైసెస్ని 6 వరకు నేను తీసుకుంటున్నాను. ఈ బ్రెడ్ వచ్చేసి మిల్క్ బ్రెడ్ ఏనండి. బ్రౌన్ బ్రెడ్ అయినా కూడాను పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నేను మిల్క్ బ్రెడ్ స్లైసెస్ని ఒక 6 వరకు తీసుకొని ఎడ్జెస్ ఉంటాయి కదండి, బ్రౌన్ పార్ట్ అనేది ఇలా రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఇలా రిమూవ్ చేసుకున్న వాటిని పడేయకుండా బ్రెడ్ క్రమ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్గా పౌడర్ చేసేసుకోండి. చికెన్లోకి కానీ లేదంటే కర్రీస్లోకి కానీ లేదంటే మనం ఏమైనా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పైన రోల్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి అలా చేసుకుంటే. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలానే బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వేరేగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. మీకు కనుక ఎక్కువ క్వాంటిటీ కావాలంటే బ్రెడ్ స్లైసెస్ని ఎక్స్ట్రాగా తీసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాక ఇందులోకి మెల్ట్ చేసుకున్న నెయ్యిని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ రెండు కనుక లేకపోతే కాస్త ఆయిల్ని కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను మెల్ట్ చేసుకొని. ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి గులాబ్ జామున్ మనకి. ఇలా నెయ్యిని వేసుకున్నాక ఇందులోకి ఒక 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక మిల్క్ పౌడర్ లేకపోతే పాలని కాస్త చిక్కగా మరగపెట్టి వేసుకోండి, బాగుంటుంది. ఇలా మిల్క్ పౌడర్ వేసుకుంటే మనం గులాబ్ జామున్ అనేది టేస్ట్ చేసేటప్పుడు చాలా క్రీమీగా ఉంటుందండి. మీ దగ్గర కనుక పాల పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. పాలనైనా వేసుకోవచ్చు, లేదంటే మలై ఉంటుంది కదా, పాలపైన మీగడ, చిక్కటి మీగడనైనా వేసుకొని కాస్త పాలని ఇలా యాడ్ చేసుకుంటూ మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది కాస్త మనం చపాతీ ముద్దను ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయొద్దండి, ఓన్లీ పాలతోనే నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుంది. కొద్ది కొద్దిగా చూసుకుని వేసుకుంటే ఇక్కడ నాకు 1/2 కప్ వరకు పాలు అనేవి యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇలా మొత్తంగా ఒకసారి బాగా కలుపుకొని చేతికి ఏమైనా కాస్త అంటినట్టు ఉంటే కనుక నెయ్యిని లేదా బటర్ని చేతికి కాస్త గ్రీస్ చేసుకొని పిండిని కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు పంచదార వేసుకొని 1.5 కప్పు వాటర్ని వేసుకోవాలండి. ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. మనకి షుగర్ సిరప్ అనేది మరీ తీగపాకంలో రాకూడదు. అలానే ఇందులోకి ఒక 4 ఇలాచీని కూడాను దంచి వేసేసుకుంటున్నానండి. మనకి షుగర్ సిరప్ అనేది కాస్త మన ఫింగర్స్ ఇలా చేతులతో అనుకునేటప్పుడు జిగురుగా అంటితే సరిపోతుందండి, గమ్లా. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న డౌ నుంచి చిన్న చిన్న ఉండలుగా ఇలా తీసేసుకొని రౌండ్గా ఎక్కడ కూడాను బ్రేక్ లేకుండా ఇలా నెమ్మదిగా అడిచిపెట్టుకుంటూ రౌండ్గా చుట్టేసి పక్కన పెట్టుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఎక్కడ కూడా మనకు బ్రేక్స్ అనేవి కూడా రావు, విరిగిపోయినట్టు లేదంటే పగుల్లా కూడా ఉండదు, చక్కగా సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా మొత్తంగా అన్నింటినీ చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు వేరేగా ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా చుట్టు పెట్టుకున్న ఈ గులాబ్ జామున్ బాల్స్ అనేవి అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకొని లో ఫ్లేమ్లోని కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా అయితేనే లోపల కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక తొందరగా పైన డార్క్ కలర్ వచ్చేస్తుంది, అలానే లోపల కూడాను కాస్త పచ్చిగా ఉండిపోతుందండి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఫ్రై అయ్యేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులు కూడా టర్న్ చేసుకుంటూ ఉండల్ని ఈవెన్గా ఫ్రై కానివ్వాలి. ఇలా మొత్తంగా అన్నింటినీ ఫ్రై అయ్యాక వేరే ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోండి. ఎక్స్టెండెడ్ ఆయిల్ ఏమైనా ఉంటే కనుక చక్కగా పీల్చేసుకుంటుంది. ఇక్కడ మనకి ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి, ఎందుకంటే మనం వంట సోడా యాడ్ చేయలేదు. అలానే చక్కగా బ్రెడ్తో కాబట్టి ఆయిల్ అస్సలు పీల్చదు. ఇలా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన టిష్యూ బౌల్లోకి తీసేసుకోండి.